అనేక మంది బ్రతుకులను బాగు చేసి అనేక మంది బ్రతుకులలో క్షేమాన్ని ఆశీర్వాదాన్ని నెలకొల్పి అనేక మంది బ్రతుకులకు దైవ సంబంధమైనటువంటి కృపను గురించి తెలియపరిచి దైవ సంబంధమైనటువంటి రాజ్యాన్ని గురించి తెలియపరిచి ఈ లోకం కాకుండా పరలోక రాజ్యం ఒకటి ఉందని ఆ రాజ్యానికి చేర్చబడే ఆశీర్వాదాన్ని ఆధ్యాత్మికంగా మీరు సంపాదించుకోవాలని 3.5 సంవత్సరాల కాలంలో అనేక బోధలు చేశారు. ఆ బోధలు అయిన తరువాత ఆయన సత్శరీరుడిగా ఉన్నప్పుడు ఆయన్ని సిలువ వేశారు, సిలువలో మరణించాడు, మనందరి కొరకు రక్తాన్ని చిందించాడు. పాప క్షమాపణ నిమిత్తం రక్తం చిందింపబడిన తరువాత ఆయన మరణించి 3వ దినమున పునరుద్ధానపు శక్తితో లేచాడు, సమాధిని గెలిచాడు. ఆమేన్, హల్లెలూయ, హల్లెలూయ. ఆయన సమాధిని గెలిచినటువంటి వాడు. ఈ సమాధిని గెలిచినటువంటి ప్రభువు 40 దినాలు అక్కడక్కడ తనను తను కనపరుచుకుంటూ తిరిగాడు. అప్పుడు తిబిరియా సముద్ర తీర ప్రాంతంలో వలలు వేస్తూ విసిగిపోయినటువంటి వారి వద్దకు వెళ్ళాడు. యేసు ప్రభు ఎవరు అంటే విసిగి వేసారినటువంటి జీవితాలు, కష్ట నష్టాలలో బాధపడుతున్నటువంటి వారు, కలిమిలేములలో సుఖదుఖాల మధ్యలో నలిగిపోతున్నటువంటి వారు, అనేకమైనటువంటి సమస్యల మధ్యలో ఈ సమస్యలు నన్ను విడవవు అని ఒక నిశ్చయానికి వచ్చిన కర్మ అనుకుంటున్నటువంటి వారు, అసమాధానంతో నింపబడినటువంటి వారి వద్దకు వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయ. ఆయన వెతుక్కుంటూ వెళ్ళే దేవుడు. అలాగనే అవస్థలలో జీవనోపాధి సరిలేక బ్రతుకు పోరాడలేక ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ అర్థం కాని అగమ్యగోచరమైనటువంటి స్థితిగతుల మధ్యలో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి వారి వద్దకు వెళ్ళి అడిగాడు, తినుటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని. అప్పుడు వారు అన్నారు లేదు అని. అప్పుడు మనం గమనిస్తే అక్కడ ధోనికి కుడివైపును మీరు వలవేయండి, దేవుని మహత్తరమైన శక్తిని మీరు చూస్తారు. అలాగూ వారు వలవేయగా విస్తారమైనటువంటి చేపలు పడినందున వారు వలను లాగలేకపోయిరి. ఆమేన్, హల్లెలూయ, హల్లెలూయ. అప్పుడు వారి జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూచారు, ఉన్నతమైనటువంటి దీవెనను చూచారు. వారు వారి యొక్క జీవితంలో ఎన్నడూ చూడనంత ఆశీర్వాదాన్ని వారు చూడడం, వారి యొక్క ఆనందానికి అవధులు లేకపోవడం మనం గమనించగలం. అక్కడ కారణం ఏంటంటే మీ ధోనికి కుడివైపున వలవేయండి. మొదటిది, మీ పక్షాన చేతులెత్తి ప్రార్థన చేసే దైవ సేవకులు ఉన్నప్పుడు మీ కార్యాలు సఫలమవుతాయి. రెండవది, మీరు దేవుని మాట విన్నప్పుడు మీ కార్యాలు సఫలమవుతాయి. హల్లెలూయ. కుడివైపున వలవేయండి అంటే కుడివైపున వలేస్తే ఏమొస్తుంది? అన్ని వైపులా వలేసాం కదా మేము. ధోనికి కుడివైపున వలేంటి, అన్ని వైపులా వలేసాం మేము. ఇప్పుడు ధోనికి కుడివైపున వలవేసినంత మాత్రాన్ని ఒరిగేదేంటి అని వీళ్ళు అనుమానపడలేదు. ఆయన చెబుతున్నటువంటి దాన్ని వ్యతిరేకించలేదు. ఆయన చెబుతున్నటువంటి మాటను అంగీకరించడాన్ని బట్టి వారు జీవితంలో ఎప్పుడూ చూడనంత ఆశీర్వాదాన్ని ఆ దినమందు చూడడం జరిగింది.